శ్రీశైలం వెళ్లే భక్తులపై అదనపు భారం పడుతుంది. మల్లన్న ఆలయంలో అభిషేకకర్తలతో పాటు అదనంగా వచ్చే వారికి టికెట్ రేటు పెంచి విక్రయిస్తున్నారు. శ్రీశైలం ఆలయంలో అభిషేకం టికెట్ ధర 1500 రూపాయలు కాగా దంపతులతో పాటుగా అదనంగా వచ్చే వారి మరొక టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. వారంతా 500 రూపాయల చొప్పున మరో టికెట్ కొనుగోలు చేయాలి. ఈ అదనపు టికెట్లు ఆదివారం రాత్రి నుంచి ఆన్లైన్ లో కనిపించడం లేదు. ఈ క్రమంలో దేవస్థానం సిబ్బంది కీలక నిర్ణయం తీసుకున్నారు. అభిషేకకర్తలతో పాటుగా అదనంగా వచ్చేవారు 300 రూపాయల టికెట్లు 2 కొనుగోలు చేయాల్సి వస్తుంది. వాస్తవానికి 500 రూపాయల టికెట్ చాలు, కానీ ఇప్పుడు 600 రూపాయలు చెల్లించి కొనుగోలు చేయాలి. ఇలా ఒక్కో భక్తుడు 300 రూపాయల టికెట్లు 2 టికెట్లు తీసుకోవాలని ఆలయ అధికారులు చెబుతున్నారు. ఇది భక్తులకు భారంగా మారింది అంటున్నారు. అయితే ఆన్లైన్ లో 500 రూపాయల టికెట్లు కనిపించకపోవడానికి కారణాలు తెలియాల్సి ఉంది. మరోవైపు ఆదివారం శ్రీశైలంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వేసవి సెలవులకు తోడు వీకెండ్ కావడంతో భక్తులు తరలివచ్చారు. స్వామివారి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన టికెట్లను ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకున్న భక్తులు పూజలు నిర్వహించారు. భక్తులు విరామ సమయంలో మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనం చేసుకున్నారు. సాధారణ భక్తులు సైతం స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. శ్రీశైలం టోల్గేట్ దగ్గర ట్రాఫిక్ కు కొద్దిసేపు అంతరాయం ఏర్పడగా భక్తులు అక్కడి సిబ్బంది క్లియర్ చేశారు.